హలో అండి. వరి నూక లేదా బియ్యం నూక పులిహోర అన్నది ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించేస్తానండి. ముందుగా దానికోసం ఒక గ్లాస్ నూకైతే తీసుకోవాలి. 2 గ్లాసుల వరకు వాటర్ అన్నది తీసుకోవాలండి. ఇప్పుడు వాటర్‌లోనికి ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని మన నూక అనేది అందులో పోసేసుకోవాలండి. నూకని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఏసుకొని హాఫ్ కప్ వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలండి. అలానే 2 స్పూన్స్ వరకు శనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ వరకు ఆవాలన్నది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని, అలానే కరివేపాకును కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలండి. ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి నూకలో యాడ్ చేసేసుకొని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిసిన తర్వాత 2 నిమ్మకాయలు ఇలా రసం కింద తీసుకొని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవడమేనండి.